హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో కాయిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ గారు రీసెంట్గా మనకు జియో కాయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ జియో కాయిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు దీన్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి, అసలు దీన్ని ఎర్న్ చేసుకున్న తర్వాత ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్దాము. ఫ్రెండ్స్, జియో కాయిన్ అనేది ముఖేష్ అంబానీ గారు రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు లాంచ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ ప్రతి ఒక్క సర్వీసెస్ కానీ ఎంత బాగా మనకు డెవలప్ అయ్యాయనేసి ఆల్రెడీ మనకు తెలుసు. ప్రీవియస్గా మనకి జియో స్టార్ట్ చేసినప్పుడు అసలు చాలా మంది యూజర్స్ లేకుండా ఎలా కొత్తగా స్టార్ట్ చేసింది. కానీ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 yearsలోని కస్టమర్స్ మొత్తము వాళ్ళ సైడ్ లాక్కునేసిన తర్వాత నెంబర్ 1 నెట్వర్క్గా ఇప్పుడు జియో అయితే నిలిచి ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ఒక కాయిన్ అయితే లాంచ్ చేశారు. ఈ కాయిన్ లాంచ్ చేశారంటే ఊరికైనా లాంచ్ చేయరు కదా, దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో దీన్ని ఒక బిట్ కాయిన్ లాగా అయితే చేయాలనేసి అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇట్లా మీరు ఇప్పుడు అర్లీ స్టేజ్ అంటే ఇప్పుడు బీటా వర్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ మీరు ఎర్న్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది వాళ్ళు ఒకవేళ మీకు మనీ ద్వారా ఇస్తారా, లేకపోతే రీఛార్జ్కి ఉపయోగించవచ్చా, లేకపోతే డబ్బులు ఇస్తారా, లేకపోతే ఇప్పుడు బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది అట్లా ట్రేడ్ చేస్తారనేసి ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియదు. ఫర్దర్గా వీళ్ళు ఎలా ఏం చేస్తారనేది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాయిన్ని మనము ఎర్న్ చేసుకునేది స్టార్ట్ చేద్దాము. అది ఏం చేసినా కూడా మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఏదైనా ఒక సర్వీస్ పెట్టారు అంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక యూస్ఫుల్ అయ్యే సర్వీస్ పెడతారని చెప్పేసి చాలా మందికి ఇప్పటికీ తెలుసుంటుంది. ఇప్పుడు ఈ కాయిన్ మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి తెలుసుకున్నాము. ప్రస్తుతానికి అయితే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలని అయితే ఎవరికి తెలియదు. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ కావాలని తెలియజేస్తాను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేసి తెలుసుకుందాము. దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీన్ని మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటే మనకి దీంట్లో కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏం చెప్తారనే దాన్ని బట్టి మనము కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ బిట్ కాయిన్ ఇది ఒక నెక్స్ట్ బిట్ కాయిన్ అయ్యే దానికి అవకాశం ఉందనేసి చాలామంది అయితే చెప్తున్నారు. మనం దీన్ని నెక్స్ట్ బిట్ కాయిన్ అవుతుందా కాదా అనేసి మనకైతే తెలియదు. బట్ మనము ఇప్పుడు ఎర్లీగా ఉంది కాబట్టి మనం ఎలాగా గూగుల్ క్రోమ్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే బ్రౌజర్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తుంటామో అదేదో వేరే వాటిని యూస్ చేయడం బదులు దీన్ని యూస్ చేస్తే మనకు కాయిన్స్ అయితే వస్తాయి. ఈ కాయిన్స్ ద్వారా మనకు వాళ్ళైతే బెనిఫిట్ ఇస్తారో అప్పుడైతే మనం దీన్ని యూస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూస్ చేసడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ జియో స్పేర్ అనేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి దీనికి సంబంధించి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ మీద టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అనేసి కనిపిస్తుంది. ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ యాజ్ ఎ డిఫాల్ట్ అనేసి రిమైండర్ మీ లెటర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ అనేటివి అలో చేయమని అడుగుతుంది. అలో పర్మిషన్స్ అనేది చేయండి. సైన్ ఇన్ టు స్టార్ట్ ఎర్నింగ్ జియో కాయిన్ నౌ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు స్కిప్ అని కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక బ్రౌజర్ లాగా అయితే మనకి ఈ విధంగా అయితే యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మనం గూగుల్ క్రోమ్లో ఏమేమైతే వర్క్స్ చేస్తాం, ఏదైనా సెర్చ్ చేసుకోవాలన్నా, ఏదైనా మనకు వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఏదైనా మనం తెలుసుకోవాలన్నా అలాంటి కంటెంట్ మొత్తం మనకి ఇట్లా జియో ద్వారా ఈ యాప్ ద్వారా తెలుసుకుని మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కాయిన్స్ మీరు ఎర్న్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది రెడీ టు అన్లాక్ రివార్డ్స్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం సైన్ అప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి జియో కాయిన్స్ అంటే మనం ఎర్న్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ అని కనిపిస్తుంది. సైన్ ఇన్ టు ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ టు ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి లోడింగ్ అనేసి కొంత టైం అయితే తీసుకోవడం జరిగింది. లోడింగ్ అనేది తీసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక వ్యాలెట్ లాగా అయితే మనం ఏం చేసిన కాయిన్స్ మొత్తం ఈ వ్యాలెట్లో కనిపిస్తుంటాయి. ఫర్దర్గా వీళ్ళు ఎప్పుడైతే మనకి విత్డ్రాల్ ప్రాసెస్ కానీ లేకపోతే మనకి ఏదైతే వీళ్ళు ఈ ప్రాసెస్ పెడతారో అప్పుడు మీరు దీన్ని ఈజీగా అయితే యూస్ చేసుకునే దానికైతే
అప్పుడు మీరు దీన్ని ఈజీగా అయితే యూస్ చేసుకునేదానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ యాప్కి సంబంధించి కొంచెం డేటా అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైనా మీరు ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని ఇట్లా మీరు ఏదైనా సరే ఇట్లా యూస్ చేయడం వల్ల ఈ బ్రౌజర్ అనేది మీరు యూస్ చేయడం వల్ల మీకు ఇందులో కాయిన్స్ అయితే వస్తాయి. ఆ కాయిన్స్ అనేటివి మీరు ఇక్కడ ఎర్న్ చేసుకునేసి ఇందులో మనకు వాళ్ళు ఎప్పుడైతే విత్డ్రాల్ ఆప్షన్ తీసుకొస్తారో అప్పుడు మనం దీన్ని విత్డ్రా చేసుకునేదానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ నాకైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకేం కాయిన్స్ అయితే రావడం లేదు. వన్స్ నేను బాగా దీన్ని యూస్ చేసిన తర్వాత వచ్చిన కాయిన్స్ని మనం ఎలా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవాలనేసి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలా యూస్ చేసుకోవాలని ఏదైనా అప్డేట్ వస్తే దానికి సంబంధించి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని నేనైతే యూస్ చేస్తున్నాను. మీరు కూడా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయండి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు అప్డేట్ ఇస్తారో అప్డేట్ ప్రకారం మనము కాయిన్స్ అనేటివి విత్డ్రా చేసుకోవడమా, లేకపోతే మనీని కలెక్ట్ చేసుకోవడమా, లేకపోతే ఏదైనా రీఛార్జ్లకు ఉపయోగించడమా, దాన్ని బట్టి మనము వాళ్ళు ఏదైతే ఆఫర్స్ దాన్ని ఏదైతే వాళ్ళు బెనిఫిట్ ఇస్తారో దాన్ని బట్టి మనము యూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు యాప్ అనేది ఇట్లా యూస్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.